హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెట్స్ వరల్డ్. నేను మీ మహేష్. రైట్ నౌ మనం సతీష్ గారి ఇంటి దగ్గర ఉన్నాము. సో లోపలికి వెళ్ళి సతీష్ గారితో మాట్లాడి తెలుసుకుందాం జర్మన్ షెపర్డ్ డాగ్ బ్రీడ్ గురించి. సో రండి లోపలికి వెళ్దాం. సో సో రైట్ నౌ మీరు చూస్తున్నారు కదా, గేట్ లోపల ఎంటర్ కాగానే యూ కెన్ సీ ఇక్కడ ఒక డాగ్ ఉంది. దిస్ ఇస్ ఐ థింక్ సో దిస్ ఇస్ ఇంపోర్ట్ డాగ్ అండ్ దిస్ ఇస్ అ మేల్. అండ్ దాని వెనుక చూసుకుంటే పప్పీస్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మనం లోపల వెళ్ళి సతీష్ గారిని కలుద్దాం. ఇక్కడ రైట్ నో మనతో పాటు సతీష్ గారు ఉన్నారు. హాయ్ అన్న, హౌ ఆర్ యు? Hi Mahesh, how are you? ఐఎమ్ గుడ్. All well. యా, ఆల్ గుడ్. After long time మళ్ళీ. అన్న అందరికీ తెలిసిందే, ఆ క్వాలిటీ అయినా సరే, ఆయన అన్న దగ్గర ఉన్న డాగ్స్ అయినా సరే, మనం రీసెంట్గా ఫామ్ కూడా వెళ్ళి మనం అన్ని డాగ్స్ని కూడా వీడియో చేసినాము. Hi viewers, again happy new year to everyone. And మళ్ళీ మీ ముందర మళ్ళీ ఒక కొత్త లిటర్తో పాటు ఒక క్వాలిటీ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేస్తూ ఇంకొక న్యూ డాగ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఈసారి. అండ్ యాజ్ ఆల్ నో అవర్ బ్రదర్ మహేష్, తను తరచుగా రెగ్యులర్గా అడుగుతూ ఉంటాడు, బట్ చాలా రోజుల తర్వాత మళ్ళీ నా దగ్గర లిటర్ రావడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఒక 7-8 months తర్వాత మళ్ళీ లిటర్ ఉంది నా దగ్గర. మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను కొత్త డాగ్స్ ఏవి అండ్ కాంబినేషన్ ఆఫ్ ది డాగ్స్ అండ్ పపీస్ అండ్ వాటి క్వాలిటీ స్టాండర్డ్స్ ఏందో. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పబోతున్నాను మీకు అందరికీ, ఒక మెయింటెనెన్స్ ఎలా చేయాలి అండ్ వాట్ ఈస్ ది జర్మన్ షెపర్డ్ స్టాండర్డ్స్తో పాటు ఒక అపార్ట్మెంట్ కానీ ఒక ఇండిపెండెంట్ హౌస్ వాళ్ళు కానీ లేక ఫస్ట్ డాగ్ పేరెంట్ ఓనర్స్ కానీ ఎలా వాళ్ళు రేస్ చేసుకోగలుగుతారు అనే కాన్సెప్ట్ మీకు చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బ్రీడర్ దగ్గర తీసుకోవడం వల్ల వాళ్ళకి వచ్చే అడ్వాంటేజెస్ ఏంది అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు జర్మన్ షెపర్డ్ గురించి చాలామందికి నాలెడ్జ్ ఉంది, కానీ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా చాలామంది మన ఛానల్లో వ్యూవర్స్ ఉన్నారు. అవునండి. సో వాళ్ళ కోసము అసలు జర్మన్ షెపర్డ్ యాజ్ ఎ జర్మన్ షెపర్డ్ బ్రీడర్, వాట్ డూ యూ సే అబౌట్ జర్మన్ షెపర్డ్ బ్రీడ్? అసలు జర్మన్ షెపర్డ్ బ్రీడ్ పర్పస్ ఏంటి? అండ్ అపార్ట్ ఫ్రమ్ ద పర్పస్, అసలు ఈ జర్మన్ షెపర్డ్ బ్రీడ్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి? అండ్ ఇవి చాలా ఇంటెలిజెంట్ డాగ్స్ అని అందరికి తెలుసు. అండ్ వీ కెన్ ఆల్సో సీ దెమ్ ఇన్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్స్లో, ఆర్మీస్లో అన్నిట్లో చూస్తూ ఉంటాము. అంటే ఇంతకు ముందు వీటిని ఆల్సేషన్ అని పిలిచేవాళ్ళు. సో రైట్ నౌ ఇప్పుడైతే జర్మన్ షెపర్డ్ అని పిలుస్తున్నారు. సో ఎవరికైతే నాలెడ్జ్ లేదో వాళ్ళకు క్లీన్గా వాళ్ళకి జర్మన్ షెపర్డ్ గురించి చెప్పండి అన్న. షూర్. సో వ్యూస్, మహేష్ చాలా మంచి క్వశ్చన్ అడిగాడు. సో జర్మన్ షెపర్డ్ అనేది ఐడియల్లీ ఇట్స్ అ ఎనర్జెటిక్ డాగ్, ఫస్ట్ మోస్ట్ థింగ్. అండ్ ఇవి చాలా ఇంటెలిజెంట్ అండ్ వెరీ సెన్సిబుల్ డాగ్స్. దే కెన్ సెన్స్ ఎనీథింగ్ ఇన్ ప్రియార్. సో దే విల్ యాక్ట్ అకార్డింగ్ టు ది సిట్యుయేషన్ అండ్ ది హాస్పిటల్ ఎన్వైరన్మెంట్ తగ్గట్టు అవి యాక్ట్ చేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, సెలెక్షన్ ఆఫ్ ది డాగ్ ఆ బ్లడ్ లైన్ ఉంటే గనక డెఫినెట్లీ అవి బై డిఫాల్ట్ ఒబీడియంట్ ఉంటాయి. బికాస్ దే క్యారింగ్ సర్టన్ జెనెటిక్స్ క్యారీ ఫార్వర్డ్ అయ్యి అవి డెవలప్ అయ్యాయి కాబట్టి అవి బై డిఫాల్ట్గా ఒబీడియంట్గానే ఉంటాయి ఇఫ్ యూ హ్యాపన్ టు చూజ్ అ రైట్ డాగ్. అండ్ అవి హైపర్ ఎనర్జెటిక్ మనం కంట్రోల్ చేయాలంటే నథింగ్ బట్ మనం గైడెన్స్ చేయాలి. ద వే వి రేజ్ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఎలా అయితే రేస్ చేస్తామో డాగ్స్ కూడా అలాగే రేజ్ అవుతాయి, అదే మెంటాలిటీ స్టేజెస్లో ఉంటాయి. మీరు ఇంట్లో డాగ్కి చైన్ కట్టేయకుండా, ఒక బెల్ట్ పెట్టకుండా ఓపెన్గా పెంచండి. దే ఆర్ ఈక్వలెంట్ టు హ్యూమన్స్. ది ఓన్లీ డిఫాల్ట్ ఇస్ దే కెనాట్ స్పీక్. మనం మాట్లాడతామో మాట్లాడలేవు, బట్ దే యాక్ట్ సేమ్ లైక్ అ హ్యూమన్స్ ఇన్ ది హౌస్. సో మీరు కట్టేసి పెట్టడం వల్ల చాలా పెద్ద మిస్టేక్ అండి. చాలామంది ఇదే ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. ఏంటంటే మా డాగ్ హైపర్ యాక్టివ్ అయ్యి ఎదుటి వాళ్ళ మీద జంప్ చేస్తుందండి, అండ్ చాలా లీష్ పుల్లింగ్ ఉందండి, అండ్ రఫ్గా డాగ్ ఇన్ డైరెక్షన్ లేకుండా పరిగెత్తుతుందండి. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద రేజింగ్ ఇష్యూస్. మీరు ఎలా అయితే పెంచుతారో డాగ్ కూడా అలాగే పెరుగుతుంది. డాగ్ అనేది జస్ట్ ఒక ఇంట్లో పెట్టు మాత్రం కాదండి, ఒక కంపానియన్. అదే చెప్తున్నాను. ఒక కంపానియన్ ఎలా అంటే, ఇంట్లో పిల్లల్ని ఎలా పెంచుతారో మీరు అంతే స్పేస్ ఇచ్చి అంతే ఫ్రీడమ్తో డాగ్ని పెంచితే కనుక డెఫినెట్లీ జర్మన్ షెపర్డ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ డాగ్ ఇన్ ది వరల్డ్. అండ్ మీరు అనుకుంటారు కదా ఇది డాగ్ కాదు, ఇది జస్ట్ లైక్ ఎ హ్యూమన్స్ ఇన్ ది హౌస్. మనుషులు ఎలా ఉంటారో జర్మన్ షెపర్డ్ కూడా అంతే ఈక్వలెంట్గా ఇంటెలిజెంట్, సెన్సిబుల్ అండ్ వెరీ ఒబీడియంట్. అండ్ దే నో వెన్ టు రియాక్ట్ అండ్ వెన్ నాట్ టు రియాక్ట్. అంతే అండి. సో ఇప్పుడు మనం జర్మన్ షెపర్డ్ గురించి తెలుసుకున్నాము, వాటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటనేది. సో మెయింటెనెన్స్కి విషయానికి వస్తే,
ఐఎమ్ నాట్ అంటే మినిమల్ మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు చాలామందికి జర్మన్ షెపర్డ్ తీసుకుంటారు, మనం వీడియోస్లో ఎంత చెప్పినా కూడా అగైన్ వాళ్ళు మనకు కాల్ చేస్తారు, కాల్ చేసి దే ఆస్క్ అగైన్. బట్ అయినా కూడా మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అసలు జర్మన్ షెపర్డ్ మెయింటెనెన్స్ అనేది ఎలా ఉంటుంది. జర్మన్ షెపర్డ్ తీసుకున్నప్పటి నుంచి ఏ విధమైన ఎన్విరాన్మెంట్ వాటికి ఇవ్వాలి, పప్పీస్కి అయినా సరే ఒక 6-7 months వరకు. షూర్. 6-7 months కాదు మహేష్, ఎంటైర్ లైఫ్ ఎలా మెయింటైన్ చేసుకోవాలో కూడా చెప్తాను. జర్మన్ షెపర్డ్ చూడండి, అది ఏం డిఫరెంట్ బ్రీడ్ కాదండి, నన్ లైక్ ఎనీ అదర్ బ్రీడ్. చాలా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు మీరు. ఏవేవో రాంగ్ గైడెన్సెస్ వల్ల, మిస్లీడింగ్ వల్ల, చాలామంది చాలా మిస్కమ్యూనికేషన్ వల్ల కూడా తప్పుడు దారి తప్పుతుంటారు. బట్ నన్ను అడిగితే ఒక జర్మన్ షెపర్డ్ని మీరు ప్రాపర్గా మెయింటైన్ చేయాలనుకుంటే యూ కెన్ మెయింటైన్ విత్ ఇన్ 2500 to 3500 ఎవ్రీ మంత్, లైఫ్ లాంగ్. ఆ ఎఫోర్డబిలిటీ ఉంటే కనుక ఎనీ వన్ కెన్ చూస్ జర్మన్ షెపర్డ్. 2500 నుంచి 3500, విచ్ ఇస్ నాట్ లెస్ దెన్ 3500 వుడ్ కాస్ట్ యూ టు రేజ్ అ జర్మన్ షెపర్డ్ ఎవ్రీ మంత్. అది ఎందుకు అంటే మీరు పెట్టే ఫుడ్, సప్లిమెంట్స్ ఆల్సో ఇంక్లూడ్స్ డీవార్మింగ్ ట్యాబ్లెట్స్తో పాటు మీకు ఆ కాస్టింగ్ వస్తుందండి. ఇంకా పెట్టే వాళ్ళు ఎంతైనా పెట్టుకోవచ్చు అండి, వాళ్ళ ఇష్టం, వాళ్ళ ప్రేమ, వాళ్ళ ఎక్స్పెన్సెస్ వాళ్ళ ఇష్టం. కొందరు 10,000లో మెయింటైన్ చేస్తారు, కొందరు 15,000లో చేస్తారు, కొందరు 50,000 కూడా పెడతారు కుక్కకి. సో వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ తగ్గట్టు వాళ్ళు చూస్తారు. కాకపోతే నన్ను అడిగితే మినిమం టు మినిమం 2500 to 3500 ఎఫర్ట్ చేసే వాళ్ళు ఉంటే కనుక డెఫినెట్లీ దే కెన్ గో విత్ ది జర్మన్ షెపర్డ్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రెసిడెన్సీ, ఇండిపెండెంట్ హౌస్ అన్న, అపార్ట్మెంట్ అన్న పెంచుకోవచ్చు. జస్ట్ వాళ్ళు నా గైడెన్స్ ఫాలో చేసుకుంటే చాలు, దే కెన్ రేజ్ ది జర్మన్ షెపర్డ్ ఈజీలీ. అది ఎలా పెంచాలి ఏంటి అనేది నేను పర్సనల్గా చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను వాళ్ళకి, ఇఫ్ దే సెలెక్ట్ ఎ పప్పీ ఫ్రమ్ మీ. సో బ్రీడర్స్ దగ్గర పప్పీస్ తీసుకోవడం వల్ల ఇదే అడ్వాంటేజ్ ఉంటుంది, యూ విల్ గెట్ ఆల్ ద గైడెన్స్ ఫ్రమ్ బ్రీడర్. సో సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు కదా 2,000 to 3,000లో మనం మెయింటైన్ చేసుకోవచ్చు అని. సో ఆ మెయింటెనెన్స్లో ఇప్పుడు మీరు నాకు చెప్పారు వ్యాక్సినేషన్, డీవార్మింగ్, సప్లిమెంట్స్, ఫుడ్ డైట్ అని. సో ఇప్పుడు వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఎట్లుంటుంది, డీవార్మింగ్ ఎట్లా చేసుకోవాలా, సప్లిమెంట్స్ మినిమల్గా ఏ వాడుకుంటే బాగుంటుంది ఒక పప్పీ తీసుకున్నప్పుడు, అంటే 45 days అబోవ్ ఉన్న పప్పీని మనం తీసుకున్నప్పుడు డెఫినెట్గా మన దగ్గర తీసుకుంటే మాత్రం 100% గైడెన్స్ అయితే ఉంటుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఒకవేళ మన దగ్గర తీసుకొని వాళ్ళు కూడా ఇఫ్ దే వాంట్ టు నో, మీరు వీడియోలో ఒకసారి చెప్తే బాగుంటుంది. షూర్. సో వ్యూవర్స్, అదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదండి, ఏం సీక్రెట్ కూడా కాదు. పప్పీ స్టేజ్లో ఉన్నప్పుడు ఎవ్రీ 15 daysకి ఒకసారి డీవార్మింగ్ చేయడం ఇట్స్ అ హెల్దీ ప్రాక్టీసెస్ అప్ టు 4 months ఆఫ్ ది ఏజ్. పప్పీ 4 months వచ్చేంత వరకు ఎవ్రీ 15 daysకి వ్యాక్సిన్ చేయడము డాగ్ హెల్త్ కండిషన్స్కి మంచిది, అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు కూడా డాగ్ సిక్ కాకుండా ఉంటుంది. సో డాగ్ సిక్ అయితే కనుక చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది, మెడికల్ కాంప్లికేషన్స్ వస్తాయి, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి అండ్ ఆల్. మీరు ఏ వెటనరీ దగ్గర వెళ్ళినా కూడా ఇదే మాట చెప్తారు, ఎవ్రీ 15 daysకి ఒకసారి డీవార్మింగ్ చేయడం ఇట్స్ హెల్తీ ప్రాక్టీస్. అండ్ వ్యాక్సినేషన్ స్కెడ్యూల్కి వస్తే కనుక ఫస్ట్ వ్యాక్సిన్ వచ్చేసి పప్పీ డిపి అట్ ది ఏజ్ ఆఫ్ 25 days ఆఫ్ ది పప్పీ, అండ్ సెకండ్ వ్యాక్సిన్ ఈదర్ యూ కెన్ గో విత్ ది 9-in-1 or 11-in-1 వ్యాక్సిన్, డిపెండింగ్ అపాన్ యూర్ అవైలబిలిటీ. ఏ అవైలబిలిటీ ఉంటే దాని తగ్గట్టు 9-in-1 అన్న 11-in-1 అన్న ఇవ్వచ్చు అట్ 45 days ఆఫ్ ఏజ్ పప్పీ. దాని తర్వాత ఎవ్రీ 21 days తర్వాత యూ కెన్ గో విత్ ది 9-in-1 or 11-in-1. అలా 3 vaccines చేసుకోవాలి. If you're going with 9-in-1, 3 9-in-1s. If you're going with 11-in-1, 3 11-in-1s. Okay. For every 21 days. So 3 vaccines తర్వాత 15 days gap ఇచ్చి you have to give anti-rabies. So by that time the puppy will complete its 3.5 months age. So 3.5 months తర్వాత puppy is safe enough to take your puppy outside the world. So మీరు ఇంటి నుంచి బయటికి ఎక్కడైనా తీసుకెళ్ళొచ్చు, ఏ ప్లేస్లోనే చూడండి, బట్ ఎన్షూర్ కీపింగ్ ఇన్ మైండ్ ది ప్లేస్ ఇస్ హైజీనిక్ ఇనఫ్. మనం ఎక్కడ పడితే అక్కడ వెళ్ళినా కూడా మనకి కూడా హెల్త్ అప్సెట్ అవుతుంది కొన్నిసార్లు. సిమిలర్లీ డాగ్ వెయిట్ కూడా కండిషన్లో మనం మైండ్లో పెట్టుకొని యూ ఎన్షూర్ టేకింగ్ ది డాగ్ అట్ ది సేఫెస్ట్ ప్లేస్ అండ్ హైజీన్ ప్లేస్. అలా తీసుకెళ్తే డెఫినెట్లీ మీకు ఒక హెల్దీ పప్పీ మీరు మెయింటైన్ చేసుకోగలుగుతారు. అండ్ ఆఫ్టర్ 4 months ఆఫ్ ది పప్పీ ఏజ్ ఎవ్రీ మంత్ వన్స్ డివార్మింగ్ సరిపోద్ది. అండ్ ఆఫ్టర్ 1 year ఆఫ్ ది ఏజ్ ఎవ్రీ 1 yearకి ఒకసారి వ్యాక్సిన్ అండ్ యాంటీరేబిస్ ఇచ్చుకుంటే లైఫ్ లాంగ్ కంటిన్యూ చేసుకోవచ్చు, వన్స్ ఇన్ ఇయర్. ఓకే. సో ఇప్పుడు మీరు వ్యాక్సినేషన్స్ కూడా చెప్పారు, దాని తర్వాత డీవార్మింగ్ కూడా చెప్పారు.
సో మినిమల్ సప్లిమెంటరీస్ అంటే ఏదైనా మీరు సజెస్ట్ చేయగలుగుతారు అంటే మల్టీవిటమిన్ అండ్ కాల్షియం అనేది వెరీ కామన్ థింగ్, వెరీ కామన్. సో వీఆర్ నాట్ ప్రమోటింగ్ ఎనీ బ్రాండ్ ఆర్ సంథింగ్, మేము బ్రాండ్ గురించి చెప్పట్లేదు, బట్ అంటే మల్టీవిటమిన్ అండ్ కాల్షియం అనేది కామన్గా మనం యూజ్ చేసుకోవచ్చు. చూడండి, అవైలబిలిటీ తగ్గట్టు మీరు ఏదైనా వాడచ్చు అండి మార్కెట్లో. అవైలబిలిటీలో నేను కొన్ని బ్రాండ్స్ యూస్ చేస్తాను, కొందరికి ఎక్స్పెన్సెస్ కాదు, మేము ఇంతలోనే చేసుకోవాలనుకుంటే వాళ్ళకి కొన్ని తక్కువ బ్రాండ్స్లో కూడా దొరుకుతాయి. అవి కూడా ఈక్వల్గానే వర్క్ చేస్తాయి, కాకపోతే అవి క్వాంటిటీ తక్కువ వస్తాయి. ఓకే, నేను యూజ్ చేసే బ్రాండ్స్ కానీ క్వాంటిటీ ఎక్కువ వస్తుంది, బట్ ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది. బట్ డజంట్ మ్యాటర్ అండి. చూడండి, డాగ్కి డైలీ ఎంత అయితే కన్జ్యూమ్ చేయాలో అంతే కన్జ్యూమ్ చేస్తారు. ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడం, తక్కువ క్వాంటిటీలో తీసుకోవడం డజంట్ మ్యాటర్ అట్ ఆల్. ఓకే, సో ఒక సింగిల్ పేరెంట్ డాగ్కి మల్టీవిటమిన్ కావాలంటే డైలీ ఒక 5 ml కాల్షియం, 5 ml మల్టీవిటమిన్ ఇస్తే చాలు, మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ద అడల్ట్ డాగ్. మన రైట్ నో మనతో పాటు ఒక డాగ్ ఉంది. సో అన్న దీని గురించి చెప్పండి, అసలు ఇది ఫస్ట్ ఇది ఏంది అసలు? దీని పేరు ఫాక్స్. సో హీ ఈస్ అ న్యూ ఇంపోర్ట్ టు హైదరాబాద్ అండ్ హీ ఈస్ నన్ అదర్ దాన్ ద వరల్డ్ ఛాంపియన్ ఉషార్ సన్. ఓకే, సో ప్రజెంట్ వరల్డ్ ఛాంపియన్ ఉషార్ ఏదైతే ఉందో వరల్డ్ VA1 దాన్ సన్, అండ్ యాజ్ వెల్ యాజ్ వీడి హాఫ్ బ్రదర్. ఓకే, వీడి బ్రదర్ ఈజ్ ఆల్సో వరల్డ్ విన్నర్ అండ్ ఆల్సో డబుల్ సిగర్ present in the world. ఓకే, So he is one of the top-notch bloodline dog, and he is from Germany import. So this is one of the best dogs you can find in AP Telangana, probably in entire South India. We carry a bloodlines almost ఒక 20 to 25 years old bloodline generation ని వీడు క్యారీ చేసుకుంటా. he is still a legacy in the world. So he is a very unique and very exotic bloodline. ఓకే, సో అంటే పెట్ క్వాలిటీకి దీనికి డిఫరెన్స్ ఏందనేది మనం ఒకసారి మాట్లాడితే బాగుంటుంది. సో మహేష్, నువ్వు అన్నట్టు అన్ని డాగ్స్లో అన్ని ఫీచర్స్ రావు. సో ఇంపోర్ట్స్ అన్నా కూడా కొన్నిసార్లు కొన్ని విషయాలు మనం ఎక్స్పెక్టేషన్కి రీచ్ కావు. లైక్ కోట్ కండిషన్ కానీ, పిగ్మెంటేషన్ కానీ, అనటామికల్ వైజ్గా బిగ్ సైజ్ డాగ్ రాకుండా కాంపాక్ట్ సైజ్ డాగ్స్ రావడం. సో ఆ ప్రొజనీలో కూడా వాటి ఇంపాక్ట్ అనేది ఉంటుంది. బట్ వెన్ కమ్స్ టు ఫాక్స్, హిస్ నేమ్ ఇస్ ఫాక్స్. ఓకే, సో he is, I can say, he is one of the top producer, and as well as he doesn't have anything less in him. Mere pigmentation chuste, he has a very dark pigmentation, very black mask, black coat, and tanness kuda he is having a very rich tan color. Also coat చూసుకుంటే కనుక he almost similarly looks like a long hair shepherd, but he's not a long hair shepherd, he's a stock coat. ప్రతిసారి నేను చెప్తుంటాను కదా, జర్మన్ షెపర్డ్ ఈజ్ ఆల్ అబౌట్ స్టాక్ కోట్. ది ఒరిజినల్ స్టాండర్డ్స్ ఆఫ్ జర్మన్ షెపర్డ్ ఈజ్ ఓన్లీ అ స్టాక్ కోట్. లాంగ్ హెయిర్ ఈజ్ అ డెవలప్డ్ బ్రీడ్. ఓకే, సో హీ ఆల్మోస్ట్ లుక్స్ లైక్ అ లాంగ్ హెయిర్, బట్ హీస్ నాట్ అ లాంగ్ హెయిర్, హీస్ అ స్టాక్ కోట్ డాగ్, ప్రాపర్ స్టాక్ కోట్. హీస్ హ్యావింగ్ అ వెరీ థిక్, రిఫైన్డ్ అండ్ aesthetic బాడీ టైప్. అండ్ వీడు ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ అండి వీడి గురించి. సో he is also became an Indian champion recently ఇండియాలో. సో వీడి ఛాంపియన్షిప్ కూడా కంప్లీట్ అయింది ఇండియాలో. నాట్ ఓన్లీ ఇన్ జర్మనీ, ఇన్ ఇండియా ఆల్సో he became a champion. Into the produce also, he is throwing a beautiful puppies అండి, మీరు చూడొచ్చు ఇక్కడ. మోస్ట్ ఆఫ్ ది పప్పీస్ ఆర్ ఇన్ జెట్ డార్క్ కలర్స్. సో మాస్క్ వైజ్గా చూసుకుంటే కనుక, పిగ్మెంటేషన్ వైజ్గా చూసుకుంటే కనుక, బోన్ స్ట్రక్చర్ వైజ్గా చూసుకుంటే, అండ్ anatomical structure కూడా చూసుకుంటే కనుక, దే ఆర్ క్యారింగ్ అ వెరీ స్ట్రాంగ్ anatomical structure from the father. ఓకే, అండ్ ఆల్సో మీరు మదర్ చూసుకుంటే, షీ ఈజ్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఫీమేల్ ఐ హ్యావ్, అండ్ షీ ఈజ్ నెవర్లెస్, షీ ఈజ్ అ సీనియర్ ఫీమేల్, లైక్ 6 years ఏజ్, బట్ షీ ఈజ్ అవుట్ ఆఫ్ హ్యూగో బాస్ నాట్స్టామ్ డాటర్ అండి. సో హర్ గ్రాండ్ ఫాదర్ ఈస్ రెస్కో. సో ఈవెన్ రెస్కో వాజ్ వన్ ఆఫ్ ది వరల్డ్ టాప్ డాగ్, and his VA2 and also VA6 dog, and అది చాలా ఓల్డ్ బ్లడ్ లైన్. అండ్ దిస్ ఈస్ ద ఫీమేల్ విచ్ క్యారింగ్ ఓల్డ్ వింటేజ్ బ్లడ్ లైన్ ఆఫ్ 25 years. సో బ్రీడింగ్ సెగ్మెంట్లో కూడా ఇప్పుడు మీరు చెప్తున్న బ్లడ్ లైన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 20 years బ్యాక్ ఉన్న బ్లడ్ లైన్స్ ఇప్పుడు మళ్ళీ మీరు రీస్టోర్ చేస్తున్నారు వాటిని. ఎగ్జాక్ట్లీ రైట్. సో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. అవును. సో అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడడము మన మనుషులలో కూడా చూస్తారు. సో ఆ లెగసీ అనేది మనం కంటిన్యూ చేయాలి. ఇప్పుడున్న ఫ్యాషన్ ట్రెండ్ కాకుండా, ప్రాబ్లీ ఐఎమ్ నాట్ మిస్టేకింగ్ ఇన్ ఫ్యాషన్ ఆర్ ప్రెజెంట్ ట్రెండ్, బట్ ఓల్డ్ బ్లడ్ లైన్లో ఉన్న ఒరిజినాలిటీ అనేది ఐఎమ్ ట్రయింగ్ టు గెట్ బ్యాక్. ఓకే.
చాలా మందికి జర్మన్ షెపర్డ్ పప్పీస్ కొనాలి, పెంచుకోవాలి అని ఉంటుంది. Yeah, బట్ దే డోంట్ నో హౌ టు మెయింటైన్ ద డాగ్స్. exactly. సో డాగ్స్ని మెయింటైన్ చేయడము సెగ్మెంట్ గురించి మాట్లాడుకుంటే, ఒక జర్మన్ షెపర్డ్ పప్పీ తీసుకునే ముందు మనం ఏం తెలుసుకోవాలి పప్పీ గురించి? లేదంటే కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి, లైక్ మదర్ ఫాదర్ని చూసుకోవాలి, క్రాస్ చెక్ చేసుకోవాలి అని. సో ఇవాళ మనము మెయిన్గా ఫోకస్ చేసేది మదర్ ఫాదర్ని చూపించడంలో. Yes, అండ్ వీ కెన్ సీ, అంటే లైవ్లో మీరు చూడవచ్చు, ఇక్కడ ఫాదర్ ఉన్నాడు, yes, ఇక్కడ మదర్ ఉంది, వాటితో పప్పీస్ ఉన్నాయి. yes. అండ్ స్టిల్ పప్పీస్ ఆర్ హ్యావింగ్ దర్ మదర్ ఫీడింగ్. మదర్ మిల్కింగ్ అవుతుంది అండ్ ఆల్మోస్ట్ మదర్ లాక్టికేషన్ కూడా బై ఎండ్కి వచ్చేసింది ఇప్పుడు. బట్ నెవర్లెస్ దే ఆర్ ఆన్ అవుట్ ఆఫ్ ఫీడింగ్ యాజ్ వెల్. అండి యాన్సెస్ట్రల్ గ్రెయిన్ పప్పీ స్టార్టర్ ఫుడ్ పెడుతున్నాను పప్పీస్కి. సో దే హ్యావింగ్ అ వెరీ బ్యూటిఫుల్ మీల్ అండ్ దే ఆర్ ఇన్ హెల్తీ కండిషన్, ప్రాబబ్లీ విత్ కంప్లీట్ వ్యాక్సినేషన్స్ అండ్ మల్టీవిటమిన్ సప్లిమెంట్స్ అన్నీ ఇస్తున్నాను. అండ్ యా, వెన్ కమ్స్ టు జర్మన్ షెపర్డ్ పికింగ్ ఆర్ చెరీ పికింగ్ ది జర్మన్ షెపర్డ్, మీరు అన్నట్టు ఫస్ట్గా యూ ఎన్షూర్ దట్ యూ హ్యావ్ అ ఎవిడెన్సెస్ ఆఫ్ మదర్ అండ్ ఫాదర్. మదర్ ఫాదర్ ఎవిడెన్స్ లేకుండా మీరు సెలెక్షన్ అనేది రాంగ్ డాగ్ యూ మైట్ ఎండ్ అప్ సెలెక్టింగ్ అ రాంగ్ డాగ్. సో సెలెక్షన్ ఆఫ్ ది డాగ్, మీ ప్రతిసారి ఇదే సెంటెన్స్ చెప్తాను, సెలెక్షన్ ఆఫ్ ది డాగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఒక డాగ్ని తెచ్చుకున్నట్టు కాకుండా ఒక కంపానియన్ని ఇంటికి తెచ్చుకున్నట్టు ఫీల్ అవ్వండి. బికాస్ దే గోనా లివ్ అలాంగ్ విత్ యూ ఫర్ నెక్స్ట్ 14 years. ఆ 14 yearsలో యూ షుడ్ బీ హ్యాపీ అండ్ ద డాగ్ ఆల్సో షుడ్ బీ హ్యాపీ. సో ఆ కంపానియన్షిప్ కోసము మీరు ఎప్పుడు కానీ తొందరపడకుండా డు నాట్ గెట్ ఇన్ టు ది సెలెక్షన్ ఆఫ్ ది రాంగ్ డాగ్. సెలెక్షన్ ఆఫ్ ది డాగ్ ఈజ్ సో ఇంపార్టెంట్, ఇట్ విల్ గివ్ యూ అ హ్యాపీ లైఫ్ ఫర్ నెక్స్ట్ 14 years అలాంగ్ విత్ యర్ ఫ్యామిలీ. అది ఒక బెస్ట్ కంపానియన్ అవుతుంది మీకు. అండ్ వీళ్ళు అసలు రైట్ పప్పీని ఎలా చూస్ చేసుకోవాలనేది క్లియర్ అండ్ క్రిస్పీ చెప్పండి. షూర్ మహేష్. సో మీకు ఇదివరకు చెప్పినట్టు సెలెక్షన్ ఆఫ్ ది డాగ్ అంటాం కదా. సో ఎలా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్పస్ ఏంటి? సో మీ పర్పస్ ఏంటి? మీకు పెట్ హోమ్ కోసం కావాలా, లేకపోతే గార్డింగ్ అండ్ సెక్యూరిటీ కోసం కావాలా, ఆర్ మీకు ఎక్స్టర్నల్ ఇంట్రెస్ట్ ఉండి మీరు ఆల్సో వాంట్ టు ఎగ్జిబిట్ ది డాగ్స్ ఇన్ టు షోస్. సో షోస్ కోసం కూడా కావాలా అంటే యూ హ్యావ్ టు బీ మెంటలీ ప్రిపేర్డ్ వాట్ ఈజ్ యువర్ పర్పస్. ఆ పర్పస్ తగ్గట్టు డాగ్ని సెలెక్షన్, అది ఎలా సెలెక్ట్ చేయాలో నా దగ్గరకు వచ్చినప్పుడు ఐ షో ది డిఫరెన్సెస్ అండ్ ఐ హెల్ప్ యూ విత్ ఇట్. సో మీ పర్పస్ నాకు కరెక్ట్గా చెప్తే ఐ గివ్ యూ ది రైట్ డాగ్. అండ్ అది ఎందుకు ఆ రైట్ డాగ్ అంటే, ప్రతి లిటర్లో ఆల్ పప్పీస్ ఆర్ నాట్ సిమిలర్. మన చేతుకున్న 5 fingers అలాగే డిఫరెంట్ సైజెస్ అండ్ డిఫరెంట్ షేప్స్ ఉంటాయో అండ్ డిఫరెంట్ పర్పసెస్ ఉంటాయో, అలాగే నాట్ ఆల్ ది పప్పీస్ ఆర్ సేమ్ ఇన్ ది లిటర్. ఒక పప్పీ ఇంకో పప్పీకి కొద్ది డిఫరెన్సెస్ ఉంటాయి. దట్స్ హౌ వి సెగ్రిగేట్ ది పప్పీ అకార్డింగ్లీ. పెట్ హోమ్కి డాగ్స్ ఉంటాయి, ట్రైనింగ్ అండ్ అజిలిటీ డాగ్స్ ఉంటాయి, గార్డింగ్ అండ్ సెక్యూరిటీ డాగ్స్ ఉంటాయి, అండ్ యాజ్ వెల్ as షో డాగ్స్. అన్ని పప్పీస్ షో చేసుకోవాలని ఎలిజిబిలిటీలో ఉంటాయి. కాకపోతే ఆ కొన్ని డిఫరెన్సెస్ అనేది ఒక్కొక్క పప్పీ డిఫర్స్ ఫ్రమ్ పప్పీ టు పప్పీ. సో యాజ్ అ బ్రీడర్గా మీకు ఆ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి పర్పస్ తెలిస్తే యూ విల్ గివ్ ఎ కరెక్ట్ 100% గైడెన్స్ ఇస్తాను. ఎలా సెలెక్ట్ చేసుకోవాలో మీ పర్పస్కి తగ్గట్టు సూటబుల్ డాగ్ నేను ఇస్తాను. సో ఇప్పుడు పప్పీ తీసుకునే ముందు మదర్ ఫాదర్ని చెక్ చేయడం అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అనేది చెప్పాను. 100% ఇంపార్టెంట్ అండి. మదర్ ఫాదర్ చూడకుండా మీరు బ్లైండ్గా వేగ్గా జస్ట్ ఫొటోస్ని నమ్ముకొని ఎవరో మీకు మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని బిలీవ్ చేసుకొని, ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ ట్రస్ట్. కాకపోతే ఆ ట్రస్ట్ కంటే బియాండ్ ఎవిడెన్సెస్ ఇస్ ఇంపార్టెంట్. ఆ ఎవిడెన్సెస్ లేకుండా మీరు మీ పప్పీ తీసుకుంటే కనుక డెఫినెట్లీ యూ మైట్ ఎండ్ అప్ ఇన్ సెలెక్టింగ్ అ రాంగ్ డాగ్. అదే కాన్ఫిడెన్స్ మీరు రేజింగ్లో కూడా ఉంటుంది. యూ హ్యావ్ చూస్ ద రైట్ డాగ్. ఆ కాన్ఫిడెన్స్ ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే యూ కెన్ గో టు అప్ టు ఎనీ ఎక్స్టెండెడ్ టు రేజ్ ద డాగ్. ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకోండి. మీరు చేసుకున్నప్పుడు యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ అ హ్యాపీ పెట్టింగ్ అండ్ మీ డాగ్ 100%గా మీకు గుడ్ అవుట్పుట్ వస్తుంది అండ్ యుల్ ఎంజాయ్ యర్ కంపానియన్ ఫర్ నెక్స్ట్ 14 years అండి. 14 years ఇస్ నాట్ అ స్మాల్ టైమ్. యూ కెనాట్ జస్ట్ టేక్ ఇట్ యాజ్ అ వేక్ టైమ్. సో ఇప్పుడు ఫీడింగ్ విషయానికి వస్తే, ఫ్రమ్ 45 days ఆర్ 45 days అబోవ్ ఉన్న డాగ్ని ఎనీ టైమ్స్ ఫీడ్ చేయాలి రోజుకి? నాట్ ఓన్లీ జర్మన్ షెపర్డ్, కామన్గా అయితే. గుడ్ క్వశ్చన్ మహేష్. చాలామంది ఇదే కన్ఫ్యూజన్లో కొన్నిసార్లు నా డాగ్ ఎక్కువ తింటుంది కదా అని ఎక్కువ ప్రేమతో ఎక్కువ పెట్టేస్తారు. వ్యూవర్స్ అలా చేయకండి ప్లీజ్. ఒక డాగ్కి దాని బాడీ వెయిట్కి తగ్గట్టు దాని ఇంటెస్టైన్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఆ ఇంటెస్టైన్కి ఎంతైతే డైజెషన్ స్ట్రెంగ్త్ ఉంటుందో అంతే ఫుడ్ పెట్టండి. సో నెవర్ మ్యాటర్ మీరు ఎక్కువసార్లు పెట్టినా పర్లేదు, కానీ కొద్దిగా చేస్తూ ఇంటర్వెల్ పీరియడ్లో పెట్టండి. నేను యూజువల్గా ఎవ్రీడే 3 to 4 times ప్రాక్టీస్ అండి.
ఈదర్ 3 times ఆర్ 4 times. డాగ్ ఈటింగ్ హ్యాబిట్స్ బట్టి కొన్నిసార్లు కొన్ని పప్పీస్కి 4 times పెడతాను. వాటి డైజెషన్ ప్రాబ్లం లేదు, ఈజీగా డైజెస్ట్ చేసుకోగలుగుతుందంటే వాటికి 3 times ఫుడ్ పెడతాను ఇన్ అ గుడ్ క్వాంటిటీ. సో పప్పీ టు పప్పీ డిఫర్ అవుతుంది. సో పప్పీ టు పప్పీ డిఫర్ అయినప్పుడు యూ షుడ్ బీ వెరీ కేర్ఫుల్ ఇనఫ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద డైజెషన్ సిస్టమ్ ఆఫ్ ది పప్పీ. అది ఎంత తినగలుగుతుంది, ఎంత డైజెస్ట్ చేసుకోగలుగుతుంది, ఎంత పాటి పోగలుగుతుంది. అలా చూసుకుంటే కనుక బాడీ అబ్జర్వ్ చేసుకుంటే హార్డ్ స్టూల్ పోతుంది. లేదు అంటే కొద్దిగా లూజ్ స్టూల్ పోతుందంటే మనం అర్థం చేసుకోవాలి, ఓకే ఇది బాడీ అడాప్ట్ చేసుకోవట్లేదు, ఫుడ్ ఎక్కువైపోతుంది, మనం కొద్ది తగ్గించుకోవాలి. అది తగ్గించుకొని ఫుడ్ పెట్టుకొని ఎక్కువ క్వాంటిటీలో ఎక్కువ టైమ్స్ పెట్టుకోండి, లైక్ 4 times పెట్టుకోండి. కానీ నా సజెషన్ తీసుకుంటే కనుక 4 times కంటే ఎక్కువ పెట్టకండి పప్పీకి. సో ఒక 45 days అబోవ్ ఉన్న పప్పీకి 4 times ఈజ్ మోర్ దెన్ ఇనఫ్. అదే చెప్పాను కదా, డిపెండింగ్ అపాన్ ది బాడీ టైప్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ ది పప్పీ. మీరు 3 times పెట్టండి పర్లేదు, బట్ ఎన్షూర్ ది స్టూల్ ఈజ్ హార్డ్. గ్యాప్ 6 hours గ్యాప్. ఓకే, 6 4s are 24. అలా మీరు 4 times పెట్టుకోవచ్చు. ఆర్ ఎల్స్ 8 hours ఒకసారి పెట్టుకోండి, 3 meals per day. ఓకే. సో ఇది ఎన్ని మంత్స్ వరకు మనం 3 times అనేది పెట్టుకోవాలంటే 1 year వరకా లేదంటే లేదు, అది పప్పీ ఏజ్ అప్ టు 3 months వరకు మీరు చూసుకోవచ్చు. ఆఫ్టర్ 3 months యూ కెన్ షిఫ్ట్ టు 2 times a day, 12 hours ఒకసారి. ఓకే. అండ్ ఆఫ్టర్ 9 months and 10 months తర్వాత యూ కెన్ ఆల్సో మేక్ ఇట్ అ ప్రాక్టీస్ ఆఫ్ గివింగ్ 1 time a day, బట్ చీట్ మీల్, మిడ్ మీల్ ఇన్ ది బిట్వీన్. లైక్ మార్నింగ్ కొద్ది క్వాంటిటీలో తక్కువ పెట్టండి డ్రై ఫుడ్, అలా నైట్కి మీరు మంచి హెల్దీ మీల్గా ఒక మీల్ ఇవ్వచ్చు అలా. సో వ్యూవర్స్, చాలా డాగ్స్ ఏంటంటే ఒబేస్డ్ అయిపోయి ఉంటాయి. సో వాళ్ళ కోసమే ఈ డైట్ అనేది నేను అడిగి చెప్తున్నాను. ఇది చాలా మీకు హెల్ప్ అవుతుంది. సో వీడియోని స్కిప్ చేయకండి, ఫుల్గా చూడండి. అండ్ ఎవరైనా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి, ఎందుకంటే ఇది చాలా యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషను. వీడియో లెంత్ ఉండొచ్చు, బట్ ఏంటంటే ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్స్ అన్నీ కూడా చాలా రెగ్యులర్ బేసిస్ మీద అందరికీ వచ్చే క్వశ్చన్సే ఇవన్నీ కూడా నాకు కాల్ చేసి మీరు అడిగే క్వశ్చన్సే నేను ఇవాళ సతీష్ గారిని అడిగి క్లియర్ చేస్తున్నాను. సో దట్ నేను కాదు, యాజ్ అ బ్రీడర్గా అతను చెప్పడమే కరెక్ట్ కాబట్టి నేను సతీష్ గారిని అడిగే మీకు అన్ని డౌట్స్ క్లియర్ చేస్తున్నాను. Fox. No fox. సో సతీష్ అన్న, ఇప్పుడు పప్పీస్ చాలా హెవీగా ఉన్నాయి, తొందరగా చెప్పు పప్పీస్ గురించి. బాగా బరువు ఉన్నాయి ఇవి. ఇప్పుడు మీరు చూస్తే కనుక ఫాదర్ చూస్తున్నారు, మదర్ చూస్తున్నారు, అండ్ పప్పీస్ చూస్తే కనుక దే ఆర్ జస్ట్ 40 days ఓల్డ్ అండి. వీటి బోన్ సైజ్ చూడండి, బోన్ స్ట్రక్చర్ చూడండి, ప్రాపర్ ఓవల్డ్ షేప్, స్ట్రాంగ్ మజిల్ డాగ్స్. అండ్ మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఫాదర్ లాగానే పప్పీస్ ఆర్ వెరీ డార్క్ ఇన్ కలర్, బ్లాక్ మాస్క్ విత్ అ స్ట్రాంగ్ మజిల్, ఎక్కువ లెంత్ ఉండకుండా వెరీ షార్ట్ స్టూఫ్ విత్ అ స్ట్రాంగ్ మజిల్. అండ్ స్టాప్ కూడా చూడొచ్చు మీరు డాగ్ది. ఇట్ సిమిలర్లీ లుక్స్ లైక్ అ స్టెప్ హెడ్, స్టెప్ షేప్లో ఉంటాయి పప్పీస్కి. సో దే హ్యావ్ అ వెరీ బ్రాడ్ హెడ్ స్కల్స్. అండ్ ఫ్యూచర్లో దే కెన్ బికమ్ వన్ ఆఫ్ ది టాప్ నాచ్ క్వాలిటీ ఆఫ్ జర్మన్ షెపర్డ్స్ హూ ఆర్ టేకింగ్ ఇట్ ఇట్. సో ఎవరికైతే ప్యూర్ బ్రీడ్స్ జర్మన్ షెపర్డ్ కావాలనుకుంటారో, ఒరిజినల్ జర్మన్ షెపర్డ్స్, దీస్ ఆర్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ అండ్ దీస్ ఆర్ ది లైవ్ ఎగ్జాంపుల్ ఫర్ ది క్వాలిటీ ఆఫ్ జర్మన్ షెపర్డ్స్. అండ్ మీరు చూస్తే ఇవి పెట్టేద్దాం కదా, చాలా బరువు ఉన్నాయి అనే, అయితే 2 hands యూజ్ చేయాల్సి వస్తుంది. పెట్టేసి మాట్లాడదాం. సో ఇప్పుడు ఇక్కడ మదర్ ఉంది, మదర్తో పాటు పప్పీస్ కూడా ఉన్నాయి అన్న. ఒకసారి పప్పీస్ అన్నిటిని మదర్తో పాటు ఒకసారి వదిలేసి చూపిద్దాం. షూర్ చూపిస్తాను, ఒక్క మినిట్. సో రైట్ నౌ మనం చూస్తున్నది ఫీమేల్ మదర్తో పాటు పప్పీస్ కూడా ఉన్నాయి. సో అన్న, మదర్ అండ్ పప్పీస్ ఉన్నాయి, వీటి గురించి కూడా చెప్పండి, ఎందుకంటే ఫాదర్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడాం. సో ఇవాళ మన దగ్గర ఎన్ని పప్పీస్ ఉన్నాయి, అందులో మేల్స్ ఎన్ని ఉన్నాయి, ఫీమేల్స్ ఎన్ని ఉన్నాయి, దాంతోపాటు మదర్ గురించి కూడా చెప్పండి. సో ఫిదా ఈజ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ బ్లడ్ లైన్ సక్సెసర్ నా దగ్గర. సో షీ ఈస్ క్యారింగ్ ఆల్మోస్ట్ 25 years బ్లడ్ లైన్. అంటే తన ఫాదర్ నేమ్ వచ్చేసి హ్యూగో వాస్ నాట్స్టామ్
అండ్ గ్రాండ్ ఫాదర్ నేమ్ వచ్చేసి రెస్క్యూవామ్ స్టూల్టన్. సో విచ్ ఇస్ అ వెరీ ఓల్డ్ డాగ్ ఇన్ వరల్డ్. ఆల్మోస్ట్ 25 years అగో డాగ్ చనిపోయింది అది. అండ్ దాని సక్సెసర్, దాని బ్లడ్ లైన్ ఇంకా ప్రిజర్వ్ చేసుకుంటూ పెట్టుకున్నాను. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ బ్లడ్ లైన్ ఇన్ జర్మన్ షెపర్డ్. మీరు ఇది వరకు అన్నారు ఆల్సేషన్ అని. ఆల్సేషన్ నథింగ్ బట్ ఓల్డర్ టర్మినాలజీ. జర్మన్ షెపర్డ్ ఇస్ అ న్యూ టర్మినాలజీ. బట్ హవెవర్ ఆన్ పేపర్ స్టిల్ డేట్ ఆల్సేషన్ జిఎస్డి అని వస్తుంది. ఎక్కడ కూడా జర్మన్ షెపర్డ్ డాగ్ అని కంప్లీట్గా రాదు పేపర్ పైన. ది టెక్నికల్ నేమ్ ఈజ్ ఆల్సేషన్. దిస్ ఈజ్ వాట్ ది ఒరిజినల్ ఆల్సేషన్ ఈజ్ ఫ్రమ్ ది లాస్ట్ 25 years. అన్న ఇప్పుడు మీరు పేపర్స్ అన్నారు కాబట్టి ఒక చిన్న క్వశ్చన్. చాలా మంది ఏంటంటే మనకు కాల్ చేసి విత్ కేసీఐ వితౌట్ కేసీఐ, విత్ కేసీఐ వితౌట్ కేసీఐ అని అడుగుతారు. సో వాళ్ళకి కేసీఐ తీసుకోవడం వల్ల ఉన్న బెనిఫిట్ ఏంటి, అది ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది 2 lines లో చెప్పేసి. డెఫినెట్. సో కేసీఐ పేపర్స్ అనేది రిజిస్టర్డ్ డాగ్స్కి మాత్రమే వస్తాయండి. ఫ్రమ్ ది ప్రాపర్ బ్లడ్ లైన్ జెనెటిక్స్ క్యారీ ఫార్వర్డ్ ఎవరికైతే ఇంట్రెస్ట్. ఇప్పుడు నాకు ఒక ఓల్డర్ జనరేషన్ బ్లడ్ లైన్ని ప్రిజర్వ్ చేసుకుంటూ, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ, దాని బ్లడ్ లైన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ, నాకు ఒక ఒరిజినల్ జర్మన్ షెపర్డ్ ఉండాలనే ఒక ఇంటెన్షన్తో నేను ఈ డాగ్ని పెట్టుకున్నాను. సో ఆ బ్లడ్ లైన్లో నుంచి నేను ప్రిజర్వ్ చేసుకుంటూ, డెవలప్ చేసుకుంటూ నేను ఒక స్టాండర్డ్ ఆఫ్ ది డాగ్ని ప్రిజర్వ్ చేస్తాను. సిమిలర్లీ కేసీఐ అంటే నథింగ్ బట్ కెనల్ క్లబ్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్ అయి ఉంటుంది. ఓన్లీ ఫర్ ది రిజిస్టర్డ్ డాగ్స్ మాత్రమే పేపర్స్ ఇష్యూ అవుతాయి. సో అలాంటప్పుడు మీకు పేపర్స్ అనేది 2 రకాలుగా ఉపయోగపడతాయి. ఒకటి మీరు షోలో పార్టిసిపేట్ చేయొచ్చు, ఇంకొకటి బ్లడ్ లైన్ ఇన్ఫర్మేషన్ కోసం మీ దగ్గర ఒక ఎవిడెన్స్ ఉంటుంది. సో దట్ ఫ్యూచర్లో ఈ బ్లడ్ లైన్ కాంబినేషన్కి సూటబుల్ మేల్ యూజ్ చేసుకుంటే యూ కెన్ బ్రీడ్ ఇట్ ఇన్ అ బెటర్ వే. ప్రతి లీటర్ కూడా ఇట్స్ అన్ అనలైజేషన్ ఆఫ్ ది బ్లడ్ లైన్ అండ్ డెవలపింగ్ ది బ్రీడ్. డెవలపింగ్ బ్రీడ్ ప్రాక్టీసెస్ని బ్రీడింగ్ అంటారు. డాగ్స్ నమ్మడం బ్రీడింగ్ పని కాదండి. బ్రీడ్ని డెవలప్ చేయడమే బ్రీడర్ పని. సో బ్రీడ్ని డెవలప్ చేయడానికి యూ నీడ్ టు హ్యావ్ అ ప్రాపర్ ఎవిడెన్సెస్ అండ్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది డాగ్, ది బ్లడ్ లైన్ ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక డెఫినెట్లీ మీరు ఒక మంచి క్వాలిటీ ఆఫ్ డాగ్ని ప్రొడ్యూస్ చేయగలుగుతారు ఫ్యూచర్లో. దిస్ ఈజ్ వాట్ ది యూజ్ ఆఫ్ కేసీఐ పేపర్స్. సో ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది డాగ్, ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది బ్లడ్ లైన్ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది జెనెటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ ది కేసీఐ. సో ఇప్పుడు చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎందుకు కేసీఐ డాగ్స్ హై ప్రైజెస్ ఉంటాయి అని అడుగుతారు. అంటే హై ప్రైజెస్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు జనరల్గా మనం మాట్లాడుకుంటే ఒక నార్మల్ జర్మన్ షెపర్డ్ అనేది 20,000 25,000లో ఇస్తున్నారు బయట. ఎస్. దట్టు ఏంటంటే దాని పేరెంటల్ లైన్ ఏందో తెలియదు, దాని పెడిగ్రీ ఏందో తెలియకుండా ఇస్తున్నారు. ఎస్. సో వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎందుకు కేసీఐ పేపర్స్ ఉన్న డాగ్స్ హై ప్రైజెస్ ఉంటాయని అడుగుతున్నారు. వాళ్ళకి ఒక 2 linesలో మీ ఆన్సర్. జెనెటికల్ డాగ్స్కి వాల్యూ ఎప్పుడు పడిపోదు. అండ్ ఇవి బ్రీడ్ చేయడం అంత ఈజీ కాదు. అండ్ బ్రీడింగ్ కోసం మేము వెయిట్ చేస్తాం, ప్రాపర్ సీజనింగ్ కోసము, ప్రాపర్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ కోసము. హీట్లో వచ్చినప్పుడు వీల్ గో ఫర్ ది ప్రొజెస్ట్రాన్ టెస్ట్, స్వాప్ టెస్ట్, అన్నీ బ్యాలెన్స్ గుండి హార్మోన్ ఇంబ్యాలెన్స్ లేని రోజే మేము బ్రీడ్ చేస్తాం. ఒకవేళ ఏదన్నా మాకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనిపిస్తే కనుక మేము బ్రీడ్ చేయం ఆ డాగ్ని ఇంకా ఫర్ ఎ ఇయర్. సో 1 year వరకు విల్ వెయిట్ ఫర్ ది ప్రాపర్ టైం. ఇమాజిన్ 1 year ఒక డాగ్ మెయింటైన్ చేయాలంటే కాస్ట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంటుందో చూసుకోండి. యావరేజ్గా 3,000 రూపీస్ పెట్టుకున్నా కూడా ఎవ్రీ ఇయర్ 30,000 to 40,000 రూపీస్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ బ్రీడింగ్ టైంకి విల్ ట్రై టు గెట్ ఇన్ టు మెడికేషన్స్. సో ఆ మెడికేషన్ కాస్ట్, ఇట్స్ నాట్ అబౌట్ కాస్టింగ్ బట్ అబౌట్ ది ప్యాషన్ వాట్ వి పుట్ బిహైండ్ ది డాగ్. డాగ్ హెల్త్ ఇష్యూస్ కాకుండా విల్ ట్రై టు బ్రీడ్ ఇట్ అండ్ అ కాంబినేషన్ ఆఫ్ క్యాల్కులేటివ్ వే, 4x4, 4x5, 5x5, 3x3, ఈ బ్లడ్ లైన్ క్యాల్కులేషన్ చేస్తేనే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఆ కాంబినేషన్ సూట్ అయినప్పుడే మనం బ్రీడ్ చేస్తాం. అందుకే అవి కొద్దిగా ప్రీమియం రేంజ్ ఉంటుంది. సో ఇంకోటి అన్న, ఇప్పుడు మీరు అన్నారు కదా ప్లాన్డ్ అన్ప్లాన్డ్ 2 ఉంటాయి. ప్లాన్డ్ ఇన్ ద సెన్స్ లైక్ మీరు చెప్పినట్టు, సో ఎవ్రీథింగ్ విల్ బి ప్లాన్డ్ అకార్డింగ్లీ అండ్ దానికోసం మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. 100%. అన్ప్లాన్డ్ అనేది ఏంటంటే వాటికి అవే మేట్ చేసుకోవడము, అన్ఎక్స్పెక్టెడ్గా పప్పీస్ రావడము, వేర్ దెర్ ఈజ్ నో అంటే అందులో ఇన్వెస్ట్మెంట్ ఏమి ఉండదు కాబట్టి దెర్ ఈజ్ నో ఎక్స్పెక్టేషన్ ఇన్ దట్. సో క్లియర్గా మీకు అర్థం చేసుకోండి, బ్రీడర్ అనే వాళ్ళు ఎందుకు బ్రీడ్ చేస్తారంటే టు డెవలప్ ద బ్రీడ్. ఎగ్జాక్ట్లీ. దట్ ఈస్ అంటే బ్రీడర్ అనే వాళ్ళు పప్పీస్ అమ్మడము, బికాస్ దీస్ పీపుల్ ఆర్ నాట్ బ్యాక్ యార్డ్ బ్రీడర్స్ ఆర్ లేదంటే రీసేలర్స్, పప్పీ మిల్లర్స్, రీసేలర్స్ కాదు. సో వాళ్ళతోని వీళ్ళని కంపేర్ చేయొద్దు, బికాస్ హియర్ యూ విల్ గెట్ ది క్వాలిటీ. అక్కడ ఏంటంటే మీకు ప్యూరిటీ, షూరిటీ ఏముండదు. ఐమ్ ఐ రైట్?
ఎగ్జాక్ట్లీ నా దగ్గర డాగ్ బ్రీడ్ లైఫ్ టైం గ్యారంటీ అండి. యా బ్రీడ్ గ్యారంటీ లైఫ్ టైం ఉంటుంది. యా సో హోప్ మీ అందరికీ ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ సతీష్ గారు, యా సో puppies are 40 days old అండి. once vaccinated they are vaccinated already. So probably first vaccine అయిపోయింది puppies కి. Whoever is taking, they're lucky enough to vaccine for the second time after they buying the puppy. And puppies cost వచ్చేసి will start it from 35,000 అండి. So either male or a female would start from 35. So at the moment I have నా దగ్గర ఉంది 5 male puppies and 2 females ఉన్నాయండి. సో డిపెండింగ్ అపాన్ ది పర్పస్, అదే చెప్పాను కదా, పర్పస్ పైన డిపెండ్ అయ్యి ఉండి కాస్ట్ వేరీస్ అకార్డింగ్ టు ది షో స్టాండర్డ్ ఆర్ అ పెట్ హోమ్ ఆర్ అ గార్డింగ్ అండ్ సెక్యూరిటీ ఎజైల్ డాగ్స్. సో దాని తగ్గట్టు కాస్ట్ అనేది వేరీ అవుతుంది. అండ్ పర్పస్ ఆఫ్ ది డాగ్ ఈజ్ ఆల్సో డు మ్యాటర్స్ ఫర్ దెమ్. సో డెఫినెట్గా వాళ్ళ చాయిస్, వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు డాగ్ అనేది నేను ఇస్తాను, పప్పిని ఇస్తాను. సో నోట్ ఇట్, అన్డౌటెడ్గా డెఫినెట్గా అవి పేపర్స్తోనే ఉంటాయి. సో మీరు 100% with సిల్లీగా కాల్ చేసి పేపర్సా వితౌట్ పేపర్సా అని అడగకండి. సో ఇది చాలా ఇరిటేటింగ్ ఉంటుంది, ఎందుకంటే ఇంత లాంగ్ వీడియో చేసిన తర్వాత, ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఇఫ్ యూ ఆస్ దిస్ సిల్లీ క్వశ్చన్స్ ఇట్ విల్ నాట్ బి గుడ్. అండ్ హోప్ఫుల్లీ ఈ వీడియో అంతా చూసిన తర్వాతే మీరు బ్రీడర్కి కాల్ చేయండి. బికాజ్ నాకు చాలా కాల్స్ వచ్చాయి దట్ సతీష్ గారు కూడా చెప్పారు దట్ అన్వాంటెడ్ పీపుల్ ఎక్కువ అయిపోయారు మనకు కాల్ చేసే వాళ్ళని. సో బెటర్ మీరు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేదంతా కూడా మీకు అర్థం కావాలి. అర్థమైన తర్వాత ఇఫ్ యు ఆర్ గుడ్ విత్, అంటే ఇంతకుముందు వీడియోస్లో మేము ప్రైస్ కూడా చెప్పలేదు, బట్ దిస్ టైం నేను రిక్వెస్ట్ చేసి మరి ప్రైస్ కూడా చెప్పేద్దాం సో దట్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అని చెప్పేసి ఈసారి మనము ప్రైస్ కూడా వీడియోలో చెప్పడం జరిగింది. కాబట్టి ప్లీజ్ వాళ్ళ టైంని, వాళ్ళ ప్యాషన్ని మీరు రెస్పెక్ట్ చేస్తూ అన్నీ క్లియర్గా వీడియో అంతా ఫుల్గా చూసిన తర్వాతే ప్లీజ్ కాంటాక్ట్ ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్. అండ్ యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్, బికాజ్ మీరు మదర్ అయితే డెఫినెట్గా పప్పీస్తోనే ఉంటుంది కాబట్టి యూ కెన్ కమ్ డౌన్, యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ద మదర్ అండ్ విత్ ద పప్పీస్. అండ్ సతీష్ గారు, hope I am giving a right information. 100% Mahesh. And also viewers or anyone passionate at German Shepherds, వాళ్ళకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేద్దాం అనుకుంటున్నాను. As we have a new import to Hyderabad, it's a direct import and Germany means direct import dog, and it's a son of world champion, present world champion Ushar son. So it's a great opportunity for people who are looking to breed their females with a combination of superb, extremely strong anatomical dog కావాలనుకుంటే they can reach out to me, or else they can directly get in touch with me over the WhatsApp or the call for the mating purpose. So stud service కూడా available ఉందండి Fox ni. So we are also promoting it for the stud service purposes. Whoever are interested to develop their breed, improve the standards of the quality, improve the breeding generations కావాలనుకుంటే వాళ్ళకి స్టడ్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉందండి ఫర్ ది ఇంపోర్ట్ మెయిల్. ఓకే, సో స్మాల్ క్లారిటీ, ఎవరి దగ్గర అయితే ఇప్పుడు ఇండివిజువల్ ఎవరైతే ఫీమేల్స్ ఉంటాయో వాళ్ళ దగ్గర కూడా గుడ్ డాగ్స్ ఉండొచ్చు. ఎస్. సో వాళ్ళు ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ క్యాన్ దే కమ్ టు యూ ఫర్ మీటింగ్స్? డెఫినెట్లీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక if they can pass on their dogs videos and the KCI papers, the bloodline information, definitely వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తాం మనం. ఓకే, సో హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ మీకు జర్మన్ షెపర్డ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక యూస్ఫుల్ వీడియో ఇది. సో సతీష్ గారి దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ అయితే లాగేసిన నేనైతే. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనము ఇంకో వీడియోతో కలుద్దాం. జై హింద్, జై భారత్.